కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో అందరం డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు డ్రగ్స్ తో సంబంధం లేకుంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. డ్రగ్స్ కేసులు దొరికితే తమ కాంగ్రెస్ నేతలైనా ఎవరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. డ్రగ్స్ దందాను బీఆర్ఎస్ పెంచి పోషించిందని, రేవంత్ హయాంలో డ్రగ్స్ పై ఉక్కుపాదాన్ని మోపామని చెప్పుకొచ్చారు. విచ్చలవిడిగా గాంజా, విచ్చలవిడిగా డ్రగ్స్, విచ్చలవిడిగా మద్యం పెంచి పోషించినాడు. పోయిన 10 ఏళ్లలో విచ్చలవిడి దోపిడీ జరిగింది. నీళ్ల ప్రాజెక్టు దోపిడీ జరిగింది. భూముల పేరు దోపిడీ జరిగింది. ఇలా కట్టుదిట్టంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ డ్రగ్స్ కంట్రోల్ దిశగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా నిన్న ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండ్ గా దొరికినారు. దాంట్లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, రాజస్థాన్ ఇద్దరు నాయకులు ఉన్నారు. సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ ఉల్టా మన మీద నిందలు మోపుతా ఉన్నాడు. ఆ దశగా మహిళా కాంగ్రెస్ కార్యాచరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మహిళా కాంగ్రెస్ చురుకైన పాత్ర వహించాలి. సభ్యత్వ కార్యక్రమం తీసుకోండి. ప్రతి గడపకి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి యొక్క ఆదేశానుసారం, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతని భాగీదారి, దాన్ని సులభం చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కుల సర్వే చేసింది. We have done caste survey after 90 years of independence. First time in the independent India, Telangana government has done a caste survey. We have established a document of caste configuration. No state has done so far. రాహుల్ గాంధీ ఆశల ఆకాంక్షకు అనుగుణంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తారు.